రొయ్యల కర్రీ కోసం ముందుగా ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుని కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకోవాలి. అవన్నీ వేసేసుకుని బాగా కలుపుకున్న తర్వాత దానిలోనే కొంచెం పసుపు వేసుకుని మగ్గబెట్టుకోవాలన్నమాట. మూత పెట్టి మగ్గబెట్టాలి. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత దీనిలోనే మనం ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, అలాగే కొంచెం కారం అనమాట, ఉప్పు, సరిపడా ఉప్పు వేసేసి కలుపుకుని మూత పెట్టుకోవాలి. సాల్ట్ కొంచెం సరిపోలేదు, సో అందుకనే నేను ఇప్పుడు సాల్ట్ వేసాను అనమాట. సో ఇవన్నీ మగ్గిన తర్వాత మనం దీనిలోనే గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంటుందండి. సో అది నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఆ మసాలా పేస్ట్ని వేసుకోవాలన్నమాట. ఇది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది. సో ఇవన్నీ వేసుకుని కలుపుకుని కూర మొత్తం మగ్గిపోయేంత వరకు ఉంచి దించేసుకోవడమే. అంతేనండి, రొయ్యల కర్రీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్